अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः। श्री राधा कृष्णाभ्यो नमः। श्री आंडातरेशणं। ధనుర్మాస వ్రత సందర్భంగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ మీ అందరికీ మంగళాశాసనాలు కూడా తెలుపుతున్నాను. మనమందరం కూడా కాల ప్రభావంలో అధీనంగా ఉన్నాం. కాలమానం దక్షిణాయనము, ఉత్తరాయణము. కాలస్థ నారాయణ అంటారు. మనము బ్రహ్మ వరకు అన్ని గ్రహాలలో ఉన్న ప్రతి జీవి కూడా సమయ నియంత్రణలో ఉన్నందున మనం కాలానికి కృతజ్ఞతలు తెలియజేయాలి. కాలాన్ని వివిధ మతాల వాళ్ళు వారి వారి ప్రయోజనాల కోసం వివిధ పేర్లతో విభజించారు. కానీ ఏ మతంతో కూడా సంబంధం లేకుండా ఒక రోజుకి 24 గంటల సమయము, 12 గంటలు పగటి పూట, మిగతా 12 గంటలు రాత్రి. మరి ఒక వారంలో 7 రోజులు ఉంటాయి. పక్షంలో 15 రోజులు, మాసంలో 30 రోజులు, సంవత్సరానికి 12 నెలలు. మళ్ళీ మనం హిందువులు సుమారుగా జనవరి నుండి జూన్ వరకు ఉత్తరాయణంగా, జూలై నుంచి డిసెంబర్ వరకు దక్షిణాయనంగా పరిగణిస్తాము. దీనికి కారణం సూర్యుడు ఉత్తరాయణ సమయంలో కాస్త ఉత్తరంగా ఉంటాడు. అదేవిధంగా దక్షిణాయన సమయంలో కాస్త దక్షిణ వైపు మరలుతాడు. మన ఇంతే కాకుండా మనకు భూమిపైన, పృథ్వీపైన 4 రకాలుగా కాలాన్ని విభజించారు. సత్యయుగము లేదా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ 4 యుగాలు కలిసి 43,20,000 సంవత్సరాలు. ఇది ఒక చతుర్యుగం. ఇటువంటివి 1000 చతుర్యుగాలు బ్రహ్మ యొక్క పగటి సమయం. అదేవిధంగా 1000 చతుర్యుగాలు బ్రహ్మ యొక్క రాత్రి. బ్రహ్మలోకం లేదా సత్యలోకం కాకుండా భూమిపైన ఉన్న మిగతా గ్రహాలు అన్నీ కూడా మన ఉత్తరంలోని 6 నెలలు వాటికి పగటి పూట. అదేవిధంగా మన 6 నెలలు దక్షిణాయనము, రాత్రి సమయం. మనకు పృథ్వీపైన పగటిపూట ఉదయం 4 నుంచి 8 వరకు సాత్విక సమయం. మళ్ళీ 8 నుంచి సాయంకాలం 4 వరకు రాజస సమయం. తిరిగి సాయంకాలం 4 నుంచి రాత్రి 8 వరకు సాత్విక సమయం. రాత్రి 8 నుంచి ఉదయం తెల్లవారుజామున 3 వరకు తామస సమయం. ఉదయం ప్రాతకాలమే 3 నుంచి 4 వరకు శుద్ధ సాత్విక సమయం. ఇది బ్రహ్మముహూర్త సమయం అని కూడా అంటారు. ఈ సమయము ఆరాధనకు చాలా శ్రేష్టమైనది. సూర్యుని చుట్టూ ఉన్న రాశులు అనేవి పిలువబడే 10 గ్రహాలు ఉన్నవి. ప్రతి గ్రహం నుండి ఇతర గ్రహానికి సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. అతిక్రమణనే సంక్రమణం అని అంటారు. అలాగే మనకు 6 ఋతువులు ఉన్నాయి సంవత్సరంలో. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ విధంగా రాశులు 12: మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కటక రాశి, సింహరాశి, కన్యరాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుర్రాశి, మకర రాశి.
ఎప్పుడైతే వృషభ రాశి నుంచి క్షమించాలి వృశ్చిక రాశి నుంచి ధనుర్మాసలో ప్రవేశిస్తాడు సూర్యుడు, దాన్ని ధనుర్సంక్రమం అంటారు. అంటే అదేవిధంగా రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ మధ్యకాలం రాశి ఆరంభమైన రోజు నుంచి మకర సంక్రాంతి వరకు దీన్ని ధనుర్మాసం అని కూడా అంటారు. ఇది ఈ ధనుర్మాస సమయం అంతా కూడా ఈ ఒక నెల దేవతలకు బ్రహ్మమూర్తి సమయం లాంటిది. అంటే మనకు పృథ్వీ పైన మాలో అందరికీ ఇది బ్రహ్మమూర్తి సమయం. ఈ సమయంలో మనము దేవత ఆరాధన చేయాలి. కొందరంటారు ఇది గృహప్రవేశాలకు వివాహాలకు పనికిరాదు, శూన్య మాసము అని అంటారు. ఇది శూన్యమాసం కాదు, ఇది దివ్యమైన మాసం. ఈ సమయంలో మనము దేవత ఆరాధన చేయాలి, దానికే శ్రేష్టమైనది. ఎందుకంటే ఈ సమయంలో మనం భగవతారాధన మరిచి మనం గృహప్రవేశాల్లో వివాహాల్లో చేస్తూ ఉన్నట్టు దాంట్లో పాల్గొన్నట్టయితే మనకు మనసులో శాంతి అనేది దేవుడిపైన మననము చేయడానికి మనసు సరిగ్గా ఉండదు. మళ్ళీ వైష్ణవాలలో ఈ సమయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. గోదాదేవి ఒక ఆళ్వార్, 12 మంది ఆళ్వారు ఉన్నారు. దీంట్లో ఈమె ఒకటే స్త్రీ. ఈమె 12వ ఆళ్వారు. తను విష్ణుజిత్తుడు అనే ఆళ్వారు పోషించారు. ఆయన 10వ ఆళ్వారు. ఈమె తన తండ్రి గారు ఏ విధంగా అయితే వటపత్తి సాయిని తన ఊరిలో శ్రీ వెల్లిపుత్తూర్, ఇది మన పెరంబూర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ తను వటపత్తి సాయి ఆలయం ఉంది. ఆ వటపత్తి సాయి ఆలయంలో ఆ తులసి మాలను సమర్పిస్తూ సేవ చేసేవారు. ఆయనకు ఒకరోజు తన తులసి వనంలో ఒక బంగారు కమలంలో అయోనిజగా ఈమె కనబడుతుంది. ఆమెను తీసుకుని వచ్చి కోతయి, ఎందుకంటే తను మాలికలను సేవ చేసేవాడు కనుక కోతయి అని పెడతారు. కోతయి అంటే ద్రవిడ భాషలో మాలిక అని. సో ఆ విధంగా కోతయి క్రమంగా గోదాగా మారింది. ఈ గోద తన యుక్త వయసు వచ్చినప్పుడు తను శ్రీ వెంకటేశ్వరుని ఆరాధిస్తూ వటపత్తి సాయిని వెంకటేశ్వర రూపంలో ఆరాధిస్తూ ఉండేది. తను తండ్రిగా ఎంతో భక్తిభావంతో ఉండేది. తను ఎప్పుడైతే ఈయన తులసి మాలలు కట్టి గుచ్చి దాన్ని వటపస మందిరానికి సేవ కొరకు పంపించేవాడు. కానీ క్రమంగా ఈమె తండ్రి బయటికి వెళ్ళినప్పుడు దాన్ని ధరించి తను భగవంతుడికి సరితూగుతుందా లేదా అని చూసుకుంటుంది. ఒక సమయాన తండ్రి దాన్ని చూస్తాడు. ఆ రోజు ఆమెని దండించి తను ఆ మందిరానికి ఆ తులసిమాలను పంపించాడు. అప్పుడు ఆ భగవంతుడే విష్ణుదేవి వారి యొక్క కళలో వచ్చి, స్వప్నంలో వచ్చి వారికి ఆదేశిస్తాడు. ఏదైతే నీ కూతురు కోతై తులసిమా ధరించి తీసిందో అదే నాకు ఒక రోజు సమర్పించాలి అనేసి. అప్పుడు ఆమె రక్షించదానా అని అరవంలో దేడవశలో ఆండాల్ అంటాడు. ఆండాల్ అంటే నన్ను రక్షించేదానా అనేసి. ఎప్పుడైతే తనకు యుక్త వయసు వస్తుందో తను భగవంతుడిని వివాహం చేసుకోవాలంటుంది. కానీ ఈ సమయంలో మనకు దేవుడు కనిపించడు, ప్రత్యక్షం కాడు అని చెప్తే తను ద్వాపరంలో కృష్ణుడు ఏ విధంగా గోపికలను పొందాడు అని చెప్తే ఆ కాత్యాయన వ్రతాన్ని వర్ణిస్తాడు. దాన్ని అనుసరించి తనే ఒక గోపికగా తన ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని రేపెల్లగా భావిస్తూ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తన చరిగత్తాన్ని కూడా మిగతా గోపులుగా తనతో పాటు కృష్ణుని ఆ కాత్యాయన వ్రతాన్ని చేయడం బయలుదేరుతుంది. కృష్ణుడిని సమీపిస్తూ అక్కడ తనే భావిస్తుంది కృష్ణుడిని సమీపించినట్టుగా.
ఆ కృష్ణుడు ఆ విధంగా భావించి తను ఆ 30 రోజులు తండ్రి ఏమో తులసి మాల రూపంగా సమర్పించేవాడు. గోధ తను పాట రూపంగా 30 పాటలు, ఈ ధనుర్మాసం అంతా కూడా రోజుకొక పాట రూపంగా తను భావించి భగవంతుడికి సమర్పించేది. ఈ 30 పాటలే ఒక దివ్య ప్రబంధమైంది. ఇదంతా కూడా వేదాల యొక్క సారం. దీన్ని ఎవరైతే అనుసంధిస్తారో గోదాదేవి 30 రోజుల తర్వాత తను ఎలాగైతే తన ఇచ్ఛాపూర్వకంగా భగవంతుని సన్నిధికి వెళ్ళిందో, అతని వివాహం ఆడిందో, అదేవిధంగా ఈ తిరుపతిని పాడిన వారందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించినందుకు వాళ్లకు వాళ్ళ మనసులో ఉన్న కోరికలను కూడా నెరవేరుతాయని గోదానే నిరూపించింది. జై శ్రీమన్నారాయణ.